శతమానం భవతి. మన గుండెలు బరువెక్కుతున్నా ఆ బాధను భరిస్తూ ముందుకు సాగాలి. నన్ను తల్లిలా చూసుకున్న నా బంగారు తల్లి దూరమైన బాధ నాకు మాత్రం లేదంటారా? కానీ తన ఆనందం కోసం అక్కడ పండగ చేయాలని మేమందరం నిర్ణయించుకున్నాం. మరి మీ నిర్ణయాన్ని కూడా మార్చుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. అది కాదయ్యా, మీ మాటకు అడ్డొస్తున్నామని కాదు, కానీ మీ నిర్ణయాన్ని తప్పుపట్టామని కాదు. దేవుడి లేని గుడిని ఊహించగలమా? ధ్వజస్తంభం లేని గోపురాన్ని చూడగలమా? అలాగే బానమ్మ పాలు పంచుకొని ఆ పండుగని ఎలా జరుపుకోవాలన్నదే మా బాధ. దీనంతటికీ ఒక పరిష్కారం ఉంది. ఆ ఊళ్ళో పండగ జరగాలి. ఆ పండగలో ఒక పోటీ కూడా జరగాలి. అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలి. ఆ జ్ఞాపకాలు భాను పేరులో అనుక్షణం వినిపించాలి. అలా ఆ ఊళ్ళో పండగ జరిపిద్దాం. దానికి ఏం చేయాలన్నది అందరం కలిసి ఆలోచిద్దాం. మంచి ఆలోచన చెప్పావే. ఊరందరి గురించి చేసే పని కాబట్టి వాళ్ళందరికీ ఏదైనా మంచి జరిగేలా వాళ్ళకి ఒక సాయంలా ఉండాలి. పండగ పండగలా జరుగుతుంది. ఆ పండగతో పాటే కష్టం ఉన్న వాళ్ళింటికి సాయం అందితే వాళ్ళింటికి ఒక పండగ వస్తుందని ఆలోచిస్తే ఇంకా బావుంటుంది. అప్పుడొక పని చేద్దాం. నా కోడలు ఇంట్లో బాగా ముగ్గులేసేది. ముగ్గు ఎలా ఉందండి? చాలా దరిద్రంగా ఉంది. ఆ రోజు నేను తన మీద కోపంతో ఇంటి ముందు ముగ్గులు వేసిందని తిట్టాను. కానీ అదే ముగ్గుల పోటీలు మనం నిర్వహిద్దాం. సంక్రాంతి అంటేనే ముగ్గుల పండగ. అలాంటి పోటీని పెట్టి ఎవరైనా చదువుకోలేని వాళ్ళుంటే ఆ పోటీలో పెట్టే ప్రైజ్ మనీ వాళ్ళ చదువుకి ఉపయోగపడేలా ఉంటుంది. అలాగే ఎవరికైనా ఒంట్లో బాగోలేదు అంటే ఆ వచ్చే ప్రైజ్ మనీ వాళ్ళ ట్రీట్మెంట్కి పనికొస్తుంది. ఇంకేదైనా కష్టం అనుకున్నా సరే అందులో ప్రైజ్ మనీ గెలుచుకుంటే వాళ్ళకి ఆ డబ్బుతో కష్టం తీరుతుంది. ఇది నిజంగా మంచి ఆలోచన. ఇలా ప్రైజ్ మనీ పెట్టి ఎవరో గెలిచిన వాళ్ళల్లో ఒకరికి మాత్రమే ఇవ్వడం ఎందుకు? మనం సాయం చేయాలనుకున్నాం కాబట్టి సమస్యలు అడిగి తెలుసుకుందాం. సమస్య ఉన్న వాళ్ళందరికీ సాయం చేద్దాం. అది మరీ బాగుంటుంది కదా. లేదండి, ఊరికినే డబ్బు వస్తుంది అంటే పరిస్థితులు బాగున్న వాళ్ళు లేని వాళ్లతో సమానంగా డబ్బు కోసం ఎగబడతారు. డబ్బనేది మనుషుల ఆశను పెంచుతుంది. ఊరికే వచ్చే డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక వ్యసనాలకి బానిసైపోతారు. అది నాకిష్టం లేదు. భాను మనస్తత్వం కూడా అది కాదు. అందుకే డబ్బు సంపాదించినప్పుడు ముందు కష్టం విలువ తెలియాలి. ఆ కష్టంతో వచ్చిన డబ్బు ఇష్టంగా మారుతుంది. ఆ డబ్బు అవసరాలకు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ మాట భాను ఎన్నోసార్లు నాతో చెప్పింది చెల్లెమ్మ. అందుకే పోటీ అనగానే ఊరంతా ముందుకొస్తుంది. పిల్లలందరూ ఎంతో సంతోషంగా ముగ్గులు వేస్తారు. భానుకి మరీ ముఖ్యంగా ముగ్గులంటే చాలా ఇష్టం కాబట్టి ఆ ముగ్గుల్లో మన భాను నవ్వుల్ని మనం చూసుకోవచ్చు. అందులో వచ్చినటువంటి ముగ్గుల్ని ఒక 3 ప్రైజులుగా మనం ఎంచి ఆర్థిక సహాయం అనేది మనం చేద్దాం.
అది వాళ్ళు గెలుచుకున్నటువంటి అమౌంట్ కాబట్టి వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. మనం భాను కోసం ఇస్తున్నటువంటి డబ్బు కాబట్టి మనకి తృప్తిగా ఉంటుంది. మీరేమంటారు? సరేనమ్మా, మీరంతా ఇలా చెబుతూ ఉంటే మేం మాత్రం ఎందుకు కాదంటాము? ఇప్పుడే ఊరికి వెళ్ళి గ్రామ పంచాయతీలో చర్చించి దండోరా వేయిస్తాము. మీరు వచ్చేసరికి అక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ మేము పూర్తి చేస్తాం. ఈ ముగ్గుల పోటీ బానమ్మ పేరు మీద జరిపిద్దాం. సరేనమ్మా, మేము ఇక బయలుదేరుతాము. మంచిది. నమస్కారం. చాలా మంచి సలహా ఇచ్చావు నీలిమా. నిజంగా భానుకి నచ్చేటువంటి సలహా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఇదేం నా గొప్పతనం కాదండి. ఒకప్పుడు నేను భాను దగ్గర నుంచి నేర్చుకున్నాను. అప్పుడంతా తప్పని చిన్న చూపు చూసేదాన్ని. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే తన గొప్ప మనసేంటో అర్థమైంది. అందుకే ఈ మాట చెప్పాను. విన్నావా భాను, నీకిష్టమైన ముగ్గుల పోటీని మనందరం ఇష్టపడే దోసపాడులో కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. నీకు హ్యాపీయే కదా? ఏంటక్క నువ్వు అనేది? ఈ అనుమానం నీకిప్పుడు ఎందుకొచ్చింది? వాళ్ళ ప్రవర్తన ఎందుకో నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. దానికి తగ్గట్టుగానే నేను ఎంక్వైరీ చేశాను. మొత్తం విషయాలన్నీ బయటకొచ్చాయి. అందుకే నేను ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. వాళ్ళు నా పేరెంట్స్ కాదు అని. ఇదంతా నాటకం ఆడుతున్నారనిపిస్తోంది. ఇంకేముందక్క, నువ్వే తెలుసుకున్నాక ఇంకా కాదనేది ఎవరు? వెంటనే వెళ్ళి భువనేశ్వరిదేవి గారికి నిజం చెప్పేయి. మురారి గారు నీకు ఎలాగో సపోర్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళని స్తంభానికి కట్టేసి 4 కొరడా దెబ్బలు కొడితే వాళ్ళే అన్ని నిజాలు కక్కుతారు. లేదా ఆదిత్య, అది మనం అనుకున్నంత సులువు కాదు. ఇప్పుడు నేను వాళ్ళ గురించి చెప్తే వాళ్ళు దొంగలని మాత్రమే ప్రూవ్ అవుతుంది. ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకెళ్తున్నారని అందరికీ తెలుస్తుంది. కానీ వాళ్ళు నా పేరెంట్స్ కాదన్న నిజం మాత్రం ఎవరూ ఒప్పుకోరు. చెప్పాను కదక్క, మురారి గారు నీకు సపోర్ట్ చేస్తారని. ఆయన సపోర్ట్ చేసినంత మాత్రాన సరిపోదు. మిగిలిన వాళ్ళందరూ నీకు గతమే గుర్తులేనప్పుడు వాళ్ళు నీ వాళ్ళు కాదని ఎలా చెప్తావు? నీ తల్లిదండ్రులు దొంగలని నువ్వే కావాలని నిరూపించావని వాళ్ళు తిరిగి నన్నే ఇరికిస్తారు. అందుకే నువ్వు వాళ్ళ ఊరు వెళ్ళు, అక్కడ ఎంక్వైరీ చేయి, వీళ్ళ గురించి పూర్తిగా తెలుసుకో. నువ్వు ఒక్క సాయం నాకు చేయవా? అంబిక, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? పెరట్లో బోలెడు గేదెలావులున్నాయి. అవి బాగా పేడేసి పిడకలు కొట్టాలంటే గోడ సరిపోవడం లేదు. ఊళ్ళో ఎన్ని గోడలు ఉన్నాయో ఎంక్వైరీ చేయమంటుంది. ఏంటి, పెటకారమా? లేకపోతే ఏంటండి, మీరు నేను ఒకే దగ్గర నిలబడి ఉన్నామా? వాళ్ళ మాటలు మనకి వినిపించడం లేదనే కదా ఇందక్కడి నుంచి తల బద్దలు కొట్టుకుంటున్నాము. మరి ఏం మాట్లాడుతుందని నన్ను అడుగుతారేంటండి? మనం ఒకటనుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగేలా ఉంది. హరిశ్చంద్ర నాటకం వేయటానికి స్టేజ్ ఎక్కగానే అరుంధతి సినిమా స్కిట్ చేసినట్టుగా ఇక్కడి పరిస్థితులు మారిపోయేలా ఉన్నాయి. అదేంటో తెలుసుకోవాలి. ఎలా? సరే అక్క, వాళ్ళ ఊరు వెళ్తాను, మొత్తం ఎంక్వైరీ చేస్తాను. కాకపోతే నాకు చిన్న డౌటు. మురారి గారు వెళ్ళి ఆల్రెడీ తెలుసుకున్నారు కదా, వాళ్ళు అక్కడి వాళ్ళే అని మురారి గారే చెప్పారు కదా. మనం ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి? వాళ్ళు ఇంత దూరం వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు అక్కడ వాళ్ళ మనుషుల్ని ఏర్పాటు చేసుకుని వచ్చుంటారు. అందుకే నువ్వు కేవలం వాళ్ళ ఇంటి దగ్గరనే కాకుండా ఊరు మొత్తం వెతకమంటున్నాను. కనబడిన ప్రతి వాళ్ళని అడగమని చెప్తున్నాను. అలా చేస్తే ఎవరో ఒకరు వీళ్ళ గురించి నిజం చెప్తారు కదా. ఆ ఆధారాన్ని తీసుకొని వచ్చి వీళ్ళు ఫేక్ అనేది రుజువు చేయాలి. ఆదిత్య, ఎక్కువ టైం లేదు. ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పుకోలేను. అందుకే ఒక్క తమ్ముళ్ళ నువ్వు నాకు సాయం చేస్తావని నేను ఇంతలా అడుగుతున్నాను. ఏంటక్క నువ్వు అనేది? ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే అని మా అక్క నేను ఎప్పుడు నీ గురించే చెప్పుకుంటాము. మా కోసం ఇంత చేసిన నీకు ఈ మాత్రం సాయం చేయలేనా?
తప్పకుండా అక్క, నేను వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. వాళ్ళ నిజస్వరూపం ఏంటో బయట పెడదాం. ఆదిత్య, మనం ఇలా ఎంక్వైరీ చేస్తున్నామని ఎవరికీ తెలియకూడదు. ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి. తప్పకుండా అక్క, చెప్పావుగా, నీ తమ్ముళ్ళ నేను నీకు సాయం చేస్తాను. వాళ్ళ గురించి బయటికి వచ్చే వరకు ఈ నిజం ఎవరికీ చెప్పను. చాలా థ్యాంక్స్. నువ్వు జాగ్రత్త. అలాగే అక్క. మాటలు వినిపించకపోయినా మొత్తం నాకు అర్థమైందే. వాళ్ళు ఖచ్చితంగా మన గురించే మాట్లాడుకుంటున్నారు. మన బతుకులు బయట పెట్టాలని తనేదో ప్లాన్ వేస్తోంది. అమ్మ బాబోయ్, అయ్యో, ఇప్పుడేంటండి పరిస్థితి? ఈ అమ్మాయిని తీసుకెళ్తే ఆ జయప్రద ఇచ్చే డబ్బులు వస్తాయి. దీంతో పాటు మనం దోచుకున్నవన్నీ పట్టుకెళ్తే మన దరిద్రం తీరిపోతుంది అనుకున్నాము. కానీ ఇప్పుడు మన వీపులు వచ్చిపోయే టైం వచ్చిందేమో అనిపిస్తోంది. ఓసి పిచ్చిదానా, ఎన్నిసార్లు స్టేజ్ మీద కరెంటు పోయినప్పుడు మైకులు వినిపించకపోయినా కంచు కంఠంతో నాటకాన్ని రక్తి కట్టించలేదు. ఈ మాత్రానికే భయపడతావా? అది స్టేజి కాబట్టి మీరు ఆడింది ఆట, పాడింది పాట అవుతుంది. కానీ ఇది నిజ జీవితం. లైఫ్లో నాటకాలు ఆడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది నాకు ముందే ప్రింట్ కనబడుతోంది. నా భయాన్ని కవర్ చేసుకుంటూ నీకు ధైర్యం చెప్దామనుకుంటే నువ్వు నన్ను మరింత భయపెడుతున్నావేంటే? వెంటనే ఈ విషయం మనం జయప్రద గారికి చెప్పాలి. ఆవిడ సాయం మనం తీసుకోవాలి. లేదంటే నువ్వు అన్నంత పని జరుగుతుంది. పద 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 పద. ఏంట్రా, ఈ మధ్య నిన్ను బాగా చూస్తున్నాం. సరిగ్గా అన్నం తినడం లేదు, దేని గురించి అడిగినా సమాధానం చెప్పడం లేదు. ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇదివరకు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఒకప్పుడు రాక్షసుల్లా ఉండేవాణ్ణి, ఇప్పుడు మనిషిలా మారాను. దాని కారకురాలు బానమ్మ. మాలోని మానవత్వాన్ని చూపించిన వ్యక్తులు వాసుదేవరావు గారు. అలాంటి వాళ్ళకి అన్యాయం జరగకూడదు. నువ్వేం చేస్తావురా? వాళ్ళింటికి వెళ్ళి చెప్పావు, వాళ్ళందరికీ ఎంతగానో నచ్చ చెబుతున్నావు. కానీ వాళ్ళే పట్టించుకోనప్పుడు నువ్వు మాత్రం ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు? అవేరా నీలిమ తెలివితేటలో తను ఎక్కడుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అలా నమ్మించేస్తుంది. తన నీడను కూడా అనుమానించకుండా తను జాగ్రత్త పడుతుంది. కరెక్టేరా, కానీ నీ తప్పు లేకుండా నువ్వు నిజం చెప్పాలని ప్రయత్నించావు. నిన్ను అందరూ ఎన్ని మాటలు అన్నారో మేం కూడా విన్నాం కదా. ఆధారాలు లేకుండా ఎలా నిరూపిస్తావు? దానికోసమే ఆలోచిస్తున్నానరా. అక్కడ ఎవరూ నా మాట నమ్మలేదు, కానీ పార్థు మాత్రం సాక్ష్యం ఉంటే నమ్ముతాను అన్నాడు. ఆ సాక్ష్యం గురించే నేను ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా నాకు సాయం చేయాలరా. తప్పకుండా చేస్తాం. నువ్వు ఏం చేయమన్నా చేస్తాం. నీకోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. కానీ నువ్వు ఇలా బాధగా ఉంటే మాత్రం మేం చూడలేకపోతున్నాం రా. చెప్పాను కదరా, ఆ నీలిమ నిజ స్వరూపం బయట పెట్టే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. నేను మళ్ళీ రౌడీజం మొదలు పెట్టకూడదని నేను దైవంగా చూసే బానమ్మ మీద ఒట్టు పెట్టుకున్నాను. కానీ ఆ ఇంటి దేవతని, ఆ ఇంటికి దూరం చేసిన ఆ రాక్షసిని మాత్రం వదలకూడదు. దాని నిజస్వరూపం ఏంటో దాని నోటితోనే బయటపెట్టేలా చేస్తాను. నీలిమ ఎంత తెలివైందో నువ్వే చెప్తున్నావు. మరి అంత తెలివైన మనిషి తను చేసిన తప్పు ఒప్పుకుంటుందా? అవునరా, నువ్వు రౌడీగా ఉన్నప్పుడే నీకు చుక్కలు చూపించిన మనిషి ఇప్పుడు నువ్వు ఇలా మంచిగా ఆలోచిస్తే నీకెలాంటి ప్రమాదం తలపెడుతుందో ముందు అది ఆలోచించు. నేను కత్తిని వదిలేశాను, కుట్రల్ని వదిలేశాను, అంతేగాని ఆ నీలిమని మాత్రం వదలాలనుకోవడం లేదు. ఏం చేస్తే దాని నోటితో అదే నిజం చెప్తుందో ఆ పని చేస్తా. ఆ నిజాన్ని ఆ ఇంట్లో వాళ్ళందరి ముందు వినిపిస్తాను. ఆ నీలిమని ఆ ఇంట్లో వాళ్ళే మెడపట్టుకు బయటికి గెంటేసే వరకు నేను నిద్రపోను. ఆ రాక్షసి ఒక మంచి కుటుంబంతో ఆడుకుంది, దేవతలాంటి మనిషిని చంపేసింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. దేవాలయం లాంటి ఇంట్లో అలాంటి దెయ్యాన్ని మాత్రం ఉండనివ్వను. దాని నోటితోనే నిజం చెప్పేలాగా ఏం చేయాలో నేను ప్లాన్ చేస్తాను. అవునరా, మన నర్సింగ్ ఎక్కడా? వాడు కనిపించడం లేదేంటి? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని వాడిని నేనే బయటికి పంపించాను. వాడు వస్తాడు. మీరేం చేయాలంటే అదేంటండి, నిమ్మకు నీరెత్తినట్టు మీరంత ప్రశాంతంగా ఉన్నారు?
దొరికితే మనక్కదా దెబ్బలు పడతాయి. ఆవిడికేముంది, తెలివిగా తప్పించుకుంటుంది. నాకేమీ తెలీదని చేతులు దులిపేసుకుంటుంది. అందుకే ఆవిడ ఆనందంగా ఉంది. మనకు మాత్రం ఇక్కడ తడిసిపోతుంది. నేను మీలా పిరికిదాన్ని కాను, ప్రతి చిన్న విషయానికి భయపడ్డానికి. ఎక్కడ ఏం చేయాలో, ఏం చేసి ఎలా మార్చాలో నాకంతా బాగా తెలుసు. అందుకే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను. మేం కూడా స్టేజ్ మీద తెరతీశాక క్యారెక్టర్ ఏదైనా సరే డైలాగులు మర్చిపోయినా ఎక్స్ప్రెషన్స్తో మేనేజ్ చేసేవాళ్ళం. నాకు నేనే సొంతంగా గట్టిగా 4 మాటలు మాట్లాడి మేనేజ్ చేసేవాణ్ణి. ఎందుకంటే అది స్టేజీ అన్న ధైర్యం నాకుండేది. ఇదే మా ఊర్లో అయితే మేము కూడా ఏదో ఒకటి చేసేవాళ్ళం. కానీ మేము ఈ ఇంట్లో నాటకం ఆడడానికి వచ్చాము. మాది కాని పిల్లని తీసుకెళ్ళడానికి వచ్చాము. ఇప్పుడు అక్కడ ఊర్లో ఎంక్వైరీ జరుగుతోంది. అందుకే మాకు భయంగా ఉందమ్మా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మొత్తం మమ్మల్ని తిడితే ఇది మీరాడించిన నాటకమని చెప్పేస్తాం. అప్పుడు మీకు కూడా బాధ ఉంటుంది కదా. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? తప్పుగా అనుకోకండమ్మా, నాటకాలు ఆడేవాళ్ళం కదా. ఒక్కోసారి సీను బట్టి డైలాగుల్లో డెప్త్ మారుతుంది, అంతే తప్ప మిమ్మల్ని బెదిరించడం కాదు. అక్కడ ఏం జరుగుతుందో మా అంబిక భయపడిపోతోంది, అది సంగతి. వాళ్ళు మా వీధిలో ఎంక్వైరీ చేస్తే మీరు పెట్టిన మనుషులు వాళ్ళు ఏం చెప్తారో కానీ వెనక వీధికి వెళ్ళి అడిగారనుకోండి, అక్కడ మా కథ మొత్తం ముందుకొస్తుంది. ఇక్కడ మా బండారం మొత్తం బయటపడుతుంది. అందుకే ఇంతలా భయమేస్తుంది. చెప్పాను కదా, నేను నాటకాలు ఆడేవాణ్ణి తీసుకొచ్చి ఇంత కథను రక్తి కట్టిస్తున్నాను అనుకున్నారా? మీరు ఇక్కడి నుంచి వెళ్లే వరకు, ఆ రాధని ఇంటి నుంచి కీర్తిగా సాగనంపే వరకు ఎక్కడ ఏం చెయ్యాలో, ఎవర్ని ఎలా మార్చాలో నాకు మొత్తం తెలుసు. అది నేను చూసుకుంటాను, మీరు వదిలేయండి. ఆవిడికేంటే బాగానే చెప్తుంది. ఆవిడకున్న ధైర్యం మనకుండొద్దు. ఇది ఆవిడిల్లు కాబట్టి 4 మాటలను వదిలేస్తారు. కానీ మన పరిస్థితి అది కాదు కదండి. ఇన్ని రోజులు ఇంటి మీద పడి తిన్నాము, చేతికి దొరికిందంతా దోచేస్తున్నాము. తీరా ఇప్పుడు దొంగలమని తెలిస్తే మన బతుకు అంతర్వేది సంతలా అయిపోతుంది. అది ఆవిడికి అర్థం కావట్లేదు, మనకేమో పాలు పోవట్లేదు. అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాం. అదేంటి బాబు ఇప్పుడలా అంటున్నావు? అవును కార్తీక్, అందరం ఊరు వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాం కదా. పండగ అందరి సమక్షంలో జరగాలనుకున్నాం కదా. అలాంటిది నువ్వే దోసపడి రాను అనంటే ఎలా చెప్పు? చూడు కార్తీక్, భాను లేకుండా ఒంటరిగా రావటం నీకు బాధగానే ఉంటుంది. కానీ నువ్వక్కడికొచ్చి తీరాలి. లేదు నీలిమా, ఆ ఊర్లో భాను ఉన్నప్పుడే ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. ఇప్పుడు నేను అక్కడ అడుగు పెట్టగానే ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళా గుర్తొస్తూ ఉంటాయి. నా భాను నాకు ఇంకెప్పటికీ కనపడదు అంటే మరింత బాధ అనిపిస్తుంది. అందుకే నేను రాలేను. భాను కోసం చేస్తున్నారు కాబట్టి మీరందరూ వెళ్ళండి, నేనిక్కడే ఉంటాను. అమ్మమ్మా, అమ్మమ్మ, నీకొక విషయం తెలుసా? దోసపాడులో సంక్రాంతికి ముగ్గులు పోటీలు పెడుతున్నారంట. ఫస్ట్ ప్రైజు చాలా పెద్ద అమౌంట్ ఇస్తున్నారంట. నేను కూడా వెళ్ళి అక్కడ ముగ్గుల పోటీల్లో పాల్గొంటాను. ఏం అవసరం లేదు. అయినా సంక్రాంతి పండక్కి మనూళ్ళో ఉండాలి కానీ ఎక్కడికో వెళ్తానంటావేంటి? పోనన్నా, నువ్వెప్పుడు ఇలాగే అంటావు. అయినా నేను వేరే ఊరు వెళ్ళి మన ఊరికి పేరు తీసుకొస్తాను అంటే ఎందుకు పట్టించుకోవు? అయినా మన ఊర్లో కూడా పండుగ జరుగుతోంది కదా సత్య, నువ్వు ఇంకో ఊరు వెళ్ళడం ఎందుకు? నా కొడుకు కరెక్ట్గా చెప్పాడు. మన ఊర్లోని పండుగను మానుకుని ఎక్కడికో వెళ్ళి నువ్వు ముగ్గులు వేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు వేసే ముగ్గులు మనింటి ముందే వెయ్యి, ఇంటిని అందంగా ఉంచు, అది చాలు. లేదమ్మమ్మా, నేను ఆ ఊరు వెళ్ళాలి. అక్కడ నేను ముగ్గులు వెయ్యాలి, నా ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. దానికి మావయ్యే నన్ను తీసుకెళ్ళాలి. నాకు ఖాళీ లేదు, నేను తీసుకెళ్ళను. నాకు తెలుసు మావయ్య, నేను అడిగితే నువ్వు ఇలాగే అంటావు. ఎవరు చెప్తే నన్ను తీసుకెళ్తావో వాళ్లతోనే చెప్పిస్తాను. ఇదిగో మీ మావయ్య మాట కూడా విన్నావు కదా. ఇంక ఎలాంటి పోటీలు లేవు, నువ్వు ఇంట్లో ప్రశాంతంగా ఉండు. నాకు తెలుసులే నాన్న, ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో. కిట్టయ్య, అది
నువ్వక్కడ కనిపించకపోయేసరికి అందరూ నీ గురించి అడుగుతారు. భాను గురించి జరుగుతున్న ఈ పోటీల్లో నువ్వు లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు. అదే సంగతి రాధా. ఆ ఊళ్ళో అంత గొప్పగా పోటీలు జరుగుతున్నాయి కాబట్టి నువ్వు నేను మావయ్య అక్కడికి వెళ్దామా? సత్య, నేనిప్పుడు ఎక్కడికి ప్రయాణం చేయకూడదు. నేను రాను. చెప్పాను కదా, నా భానుని ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను. ఇక దోసపాడుకొచ్చి అందరూ సంతోషంగా ఉన్నప్పుడు నేను కన్నీళ్లు పెట్టుకోవడం నాకు నచ్చదు. అది మంచిది కాదు. దయచేసి నన్ను బలవంతం చేయకండి. చూడు రాధా, నేనక్కడ ముగ్గులు వెయ్యాలి అని ఎంతగానో అనుకుంటున్నాను. నాకు ప్రైజ్ వస్తే నీకు కూడా ఆనందమే కదా. అలాగే నువ్వే నాకు మంచి ముగ్గు నేర్పించు. మనమందరం కలిసి వెళ్దాం. నువ్వు వస్తానంటేనే మావయ్య కూడా వస్తాడు. చూడు కార్తీక్, ఈ కార్యక్రమం జరుగుతున్నది మనందరికీ ఇష్టమైన భాను పేరు మీద. అక్కడ నువ్వు లేకపోవటం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి నువ్వే ఆలోచించు. నువ్వు మీ మావయ్య వెళ్ళండి. నేను రావడం ఎందుకు? కావాలంటే మురారి గారితో నేను మాట్లాడతాను. మా మావయ్య ఇప్పుడే నన్ను వద్దన్నాడు. నువ్వు వస్తానంటేనే మా మావయ్య నీకోసం వస్తాడు. అలాగే నన్ను కూడా తీసుకెళ్తాడు. ప్లీజ్ రాధా, అర్థం చేసుకో. చూడు బాబు, భాను భౌతికంగా మనందరి మధ్య లేకపోయినా మనందరి ఊహల్లో తను ఎప్పుడూ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మనకంటే ముందే తను అక్కడుంటుంది. నేను వస్తేనే మీ మావయ్య నిన్ను తీసుకెళ్తారని చెప్తున్నావు కాబట్టి తప్పకుండా వస్తాను. వెళ్ళి మీ మావయ్యతో చెప్పు. అయినా నువ్వు నా కోసం వస్తున్నట్టు కాదు. నువ్వు ఆ ఊరొచ్చావనుకో, నీకు గతం గుర్తు రావచ్చు కదా. నువ్వు మర్చిపోయిన విషయాలేమైనా అక్కడ కనిపించొచ్చు కదా. అలా ఎందుకు ఆలోచించకూడదు?